ఒకరోజు హనుమంతుడు శ్రీరామునికి పరమాత్మలకు సమన్వయం చేస్తూ ఏమి చెప్పాడు ఈ షార్ట్ స్టోరీలో విని అందరం అర్థం చేసుకుందాం. ఒకరోజు శ్రీరాముడు హనుమంతుని దగ్గరికి పిలిచి, హనుమా, నేను చెప్పిన వేదాంత విషయాలన్నీ విన్నావు కదా, దేహ జీవ పరమాత్మలకు సమన్వయము చేస్తూ చెప్పు అని కోరాడు. అదే శిరోధార్యంగా భావించిన పరమభక్త శిఖామణి మారుతి, శ్రీరామ, వేదాంత రహస్యము తెలిసిన తర్వాత కూడా ఈ దేహము ఉన్నంత వరకు దేహాన్ని, జీవుణ్ణి, పరమాత్మను వేరువేరుగానే భావించాలి. దేహ దృష్టితో పరమేశ్వరుని ధ్యానిస్తూ సేవించాలి. అన్ని భావాలను త్యజించి శరణాగతి పొందాలి. ఇతరులకు ఉపకారం చేస్తూ వారు కూడా భగవంతుని స్వరూపంగా భావించి సేవించాలి. ఇలాంటి దానినే భక్తి లక్షణం అంటారు. ఇదే విశిష్టాద్వైత సిద్ధాంతము. జీవుడు వేరు, పరమాత్మ వేరు అని భావిస్తూ భగవంతుని స్మరిస్తూ భగవంతుని పూజలు చేస్తూ భగవంతుని మూర్తులను చూసి ఆనందిస్తూ ఉండడాన్ని ద్వైతం అంటారు. శివుడు పరమాత్మ ఒక్కరే, ఎందులోనూ భేదం అనేది లేదు అనే భావనలో ఆచరణలో చూపించడం జ్ఞానం లేక విజ్ఞాన లక్షణం అంటారు. ఇదే అద్వైత భావన అని చెప్పారు. దేహబుద్ధ్యాతు దాసోహం జీవబుద్ధ్యాతు త్వదంసః ఆత్మబుద్ధ్యాతు త్వమేవహం ఇతిమే నిశ్చితామతి. రామ, దేహదృష్టిలో నేను నీకు దాసుడిని, జీవదృష్టిలో నీవు పరమాత్మవు, నీ అంశచేత నేను జీవస్వరూపుడను, పరమాత్మ దృష్టిలో నీవే నేను, నేనే నీవు. ఈ మూడు లక్షణాలు నాలోనూ నీలోనూ ఉన్నాయి. ఇక భేదానికి అవకాశం లేదు అని స్పష్టపరిచాడు హనుమ. అంజనా నందనుడి సమాధానం విని పరమానంద భరితుడయ్యారు దాశరథి. త్వమేవాహం త్వమేవాహం అని చాలాసార్లు హనుమ అభినందించాడు. యత్రాస్తి భోగో నహి తత్ర మోక్షం, యత్రాస్తి మోక్ష నహి తత్ర భోగః. శ్రీ మారుతిసేవన తత్పరాణం భోగచ్చ మోక్షస్య కరస్థ ఏవ. అంటే ఎక్కడ భోగం ఉంటుందో అక్కడ మోక్షం ఉండదు, ఎక్కడ మోక్షం ఉంటుందో అక్కడ భోగానికి అవకాశమే లేదు. కానీ శ్రీ హనుమ సేవ తత్పరులైన వారికి భోగము మోక్షము రెండు తప్పక లభిస్తాయని శ్రీరాముడు వరం అనుగ్రహించాడు. దానికి వెంటనే ఆంజనేయుడు, నువ్వు శివుడవు, నేను భద్రుడను, నీకు నాకు భేదమే లేదు అని చెప్పాడు. చాలా అద్భుతమైన విషయం. 1-2 సార్లు వింటే ఈ తత్వం ఏంటో అర్థమవుతుంది. ఎక్కువ మందికి షేర్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.